హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను జియాగూడలోని మేకల మండికి అయితే వచ్చేసాను అనమాట. మేకల మండి అంటేనే జియాగూడ తెలంగాణలోనే అతి పెద్ద మార్కెట్. ఇక్కడ అన్ని రకాల మేకలు గొర్రెలు పొట్టేళ్ళు చాలా రకాలు అయితే ఉంటాయన్నమాట. చాలా తక్కువ ప్రైజెస్ లో కూడా ఉంటాయి. ఏమైనా పండగలు ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ నుంచి తీసుకుపోవడం చాలా బెస్ట్ చాయిస్ అనమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అంటే ఇదే కాదు, లోపల పెద్ద మార్కెట్ ఉంది. అంటే ఈరోజు పండగ కావడంతో హైదరాబాద్ లో బోనాల కారణంగా చాలా అంటే చాలా ఎత్తునైతే ఈరోజు సేల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచో చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఇక్కడికి మనకు మేకలు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ నుంచి కూడా మేకలు అయితే చాలా రకాలు వస్తాయి. మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ అవే. అండ్ లోపల కూడా చాలా అయితే ఇలా తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు ఎక్కడికక్కడ. చూడండి మొత్తం రోడ్డు మీద కూడా పొద్దుగాలు వచ్చేసి మొత్తం ఇంకా ఎవరికి ఎంతెంత కావాలో అసలు మొత్తం తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే వీటిని కేజీ లెక్క సేల్ చేసి, కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే మేకకు సైజ్ ని బట్టి అండ్ దాని వెయిట్ ని బట్టి అలా తీసుకొని పోతా ఉంటారు అనమాట. ఇక్కడైతే ఇక చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం గొర్రెలను చూసుకుంటే మొత్తం కొమ్ములున్న గొర్రెలు ఇవన్నీ. సో ఇంకా లోపల కూడా ఉంటాయి. లోపల కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం మనం. చూడండి ఎంత పెద్ద అంటే చిన్న వాటిని తీసుకుపోతారు, పెద్ద వాటిని తీసుకుపోతారు. కొంతమంది ఆటోలలో తీసుకుపోతారు, కొంతమంది బండ్లలో తీసుకుపోతారు. ఇట్లా తీసుకుపోయేటోళ్ళు వాళ్ళ వెహికల్స్ తెచ్చుకొని దాంట్లో తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. సండే రోజు ఇంకా కొంచెం బీభత్సంగా ఎక్కువ సేల్స్ అయితే ఉంటాయి. కొంచెం మనం లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు లోపల కూడా చూడండి ఈరోజు రష్ అయితే చాలా ఉంది ఇక్కడ. అండ్ కొంచెం వర్షం కారణంగా అసలు నడవడానికి జాగా కూడా లేదు మనకు. చాలా గలీజ్ అయితే ఉంది. ఏదైనా అంతా ఉంటదిలే, చాలా పబ్లిక్ నడిచే దగ్గర, రష్ ఉన్న దగ్గర అయితే ఇలానే ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఎందుకు ఉందో ఒకసారి తెలుసుకుందాం రండి మనం. ఇక్కడ సేల్స్ నడుస్తా ఉన్నాయి. ఇక్కడ కూడా సేల్స్ అవుతుంది. కొన్నటోళ్ళు ఇలా కొంటా ఉన్నారు. సో ఏ మేక అయితే మనకు కావాలో ఆ మేకను మనం సెట్ చేసుకొని వస్తే, ఆయన మా మిడిల్లో ఉన్నాడు కదా క్యాప్ వేసుకొని, ఆయన సేట్ అనమాట. ఆయన చూసి రేట్ అయితే ఫిక్స్ చేస్తా ఉన్నాడు దేనికి ఎంత అనేసి. అంటే ఈయన సేట్ అనమాట. ఈయన అయితే ప్రతిదీ ముట్టుకొని ప్రైస్ అయితే చెప్తా ఉన్నాడు. సో ఇట్లా చూసారు కదా, ఇట్లా పట్టుకొని అయితే ప్రైస్ అయితే చెప్తా ఉన్నాడు ఆయన. తీసుకొని వెళ్ళిపోతాను అన్నమాట. మీరు చూసారు కదా, ఇలా ఆ సేట్ వచ్చేసి ప్రతి మేకను పట్టుకొని ఆ మేకను దాన్ని బట్టి ఆయన ప్రైస్ చెప్తా ఉన్నాడు. తీసుకుపోయేటోళ్ళు ఇంకా తీసుకొని పోతా ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా బేరం కూడా చేస్తూ ఉంటారు. అంతా నాకు కొంచెం తక్కువలో ఇవ్వండి అట్లా ఇట్లా అన్నట్టు. అదే చూడండి ఎన్ని రకాల మేకలు గొర్రెలు అవి ఉన్నాయో. సో ఏంటంటే ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ అంకుల్ మొత్తం ప్రైజెస్ చెప్తా ఉన్నాడు కదా. సో మనకి ఎంత సైజులో కావాలి అంటే కొంతమందికి ఏమో చాలా పెద్ద సైజులో కావాలి, కొంతమంది చిన్న సైజులో కావాలి కదా. సో ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని అడిగిపోతే ఆయన అయితే ప్రైస్ చెప్తా ఉన్నాడు. ఆ ప్రైస్ అయితే మనకు సెట్ అయితే తీసుకొని పోవచ్చు అనమాట. చూడండి ఇది మొత్తం ఒక ఆయనది అనమాట. ఒకైతే ఆయన తెచ్చి ఇక్కడ పెట్టేస్తూ ఉంటా ఉన్నాడు. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని పోవాలి. అండ్ ఇంకా లోపలైతే చూస్తే మన బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి దీనికి సంబంధించి. ఎవరికి వాళ్ళు పెట్టుకొని అమ్ముకుంటా ఉంటారు. 3 సంవత్సరాల ఎట్లుంటాయి ఇక్కడ ప్రైజెస్? అంటే మన దగ్గర కన్నా ఇక్కడైతే కొంచెం తక్కువలో ఉంటాయి కదా. ఇప్పుడు ఇది కొంటున్నాను. ఏంది బోనాల పండుగ ఫంక్షన్? బోనాలకేనా ఈ రోజు నా బోనాలు మీవి? అదే పొద్దుగాలని వచ్చేసినావు. ఓకే, ఎంత వాడవచ్చు అన్న ఇది? 20కి ఇచ్చేస్తాడా? ఓకే, అంతే అంటారా? ఓకే, చూసిరు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది తీసుకొని అయితే పోతుండన్న దాదాపు 3 సంవత్సరాలకెళ్ళి వస్తుందంట వీడికి. సో అంతే, ఆయన చెప్తాడు మనకు పడిన రేట్కి మనం ఆయనతో బేరే మాడుకొని తీసుకొని పోవడమే. ఇట్లా కొంతమంది పెద్దవి తీసుకుపోతా ఉంటే కొంతమంది చిన్నవి అయితే తీసుకుపోతా ఉన్నారు. సో ఇదన్నమాట. ఇంకో స్టాల్కి వెళ్దాం, అక్కడ ఏమున్నాయో కూడా చూద్దాం పదండి ఒకసారి. ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా అయితే చాలా మంది బోనాల పండుగ కోసం తీసుకుపోతా ఉన్నారు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ పెద్ద వాటికి 30, 25 అట్లా చెప్తారు వాళ్ళు. మనకు అటు ఇటు ఒక 5,000, 10,000 తక్కువలోనే ఇస్తారంట. సో చాలా కొమ్ములు తిరిగిన మేక అంటారు కదా, ఇదే అనుకుంటా కొమ్ము తిరిగింది ఏందంతా. సో ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. సో వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే అడిగే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం ఒకసారి. 20,000 रुपये। 20,000? हाँ। अभी छोटा का? छोटा 10,000, 8,000, 7,000 रुपये से लेते।
वो जो कोई सा ही बकरा लो आप, वो अलग अलग से ले बेचते हैं। अलग अलग। अभी हाँ। बड़ा है ना वो, ये बड़ा है, ये 30,000 रुपए का है। 30,000। ओके। ये वाला है ना, हाँ। अपना 30,000 का है। कहाँ से आते भाई ये पूरे? हम आते हैं एमपी से। एमपी से? हाँ। मध्य प्रदेश? मध्य प्रदेश से। वहाँ से लाते पूरे माल? पूरा माल वहीं से ले आते। हाँ हाँ। कैसा चलता सेल? वहाँ अपना अपन लोग वहाँ से 800 खरीदते, यहाँ 1,000 में बेचते। हाँ हाँ। 1,000 रुपये भाड़ा लगता, 2-4-500 रुपये अपन को बचता। हाँ हाँ। इसलिए ये अपन वो काम करते। अभी ये लिए तो इसमें कितना केजी का मटन निकलता? इसमें अपनी निकलता है 25 किलो। 25 केजी? 25 केजी। ओके। हाँ। कोई सा ही बकरा ले लो आप, ये ले लो, ये है कि 11,000 की। 11,000। ओके। वे बड़ा है ना? हाँ। 11,000। ये ले लो 10,000। ये ले लो अपन 5,500 6,000 का। हाँ, ऐसे बिकते। ओके। काय 5 उंगली एक सी नहीं है अपनी। ये हल्की है, ये बड़ी है, इससे बड़ी ये है। हाँ हाँ। ये और वजन के हिसाब से। ओके। अभी कौन सा सीजन में अच्छा गिराक रहता आपके इधर? हमारे यहाँ कोई बराबर चलता केजी के हिसाब से। जैसे अब बारिश हो गई, अब थोड़ी कम माल आएगा, फिर ठंडों में ज्यादा माल आएगा। ओके। वो ज्यादा बिकता माल। अभी आज हैदराबाद में बोना लेना, बोना कैसा है? आज अच्छा बाजार है। हाँ, 1,000 रुपए किलो। ना तो 800 का चलता बाजार है। मार्केट का टाइमिंग्स क्या रहता है? टाइमिंग्स कितना बजे तक? ये अपन 2 बजे तक 2 बजे तक अपन बेच सकते। 4 बजे से 4 बजे रात से 2 बजे तक बेच सकते। ओके। अपना सेट वो है टोपी वाला, कनई सेठ। ओके। वो बेचता माल, यहाँ का मालिक वही है। ओके। अपन ने यहाँ उतार दी, अब तो फ्री की बेचे या किसकी भी, अब ये 4,000 की बिकी थी। 4,000 का? हाँ हाँ। हमने बोला ना 5 उंगली एक सी नहीं है। हाँ हाँ। अब लोग बोले जा रहे हैं उनको चाहिए, तो 20,000 का वो है। ओके। अब अपन 4 का भी बेचते। किधर किधर से आते इधर पूरा भेजने को? पूरा एमपी के आते। एमपी ओनली एमपी के? मार्केट इतना बड़ा है ना? नहीं, इस मुंडे का जितना मालिक है वो इधर पूरा। ओके। हाँ, कनई सेठ। हाँ। कब कब आते रहते भैया? माल कब आते इधर? डेली पर डे कभी डेली आती है। ओके। आप इधर ही रहते हैं? हाँ। खाने को सोने को किधर फिर? वो कनई सेट देना अपन को। हाँ। मकान रूम दे वहीं पर। यहाँ से माल अपन ने गिनती थी, अपन भगे, नहाया धोया, खाना खाया, वहीं पर आ जाता है। ये बकरा देखो इसने लिया था 28,000 का। 28 का लिया, 30 मांग रहा है। तो अपन इसको 1,000-2,000 कम करके बेच देते, अपने कोई दिक्कत नहीं। उसको ही बच जाए, अपन 2,000 किलोमीटर से आते। ओके। 500 भाड़ा निकल जाएगा, 500 उसको मिल जाएगा। ओके ओके। बस यही बात है। अपना ये है माल, ये है वो है, वो पूरे आपके लिए सब पूरा हाँ। एमपी मध्य प्रदेश? हाँ, एमपी का माल है पूरा। हाँ। कल लाते तो और अच्छा तुम देखते माल, बहुत माल था। ओके। ग्राहक भी बहुत था। हाँ। लेकिन यहाँ फिर वो बोर्ड लगा ना, हाँ। ओनली नेट कैश। ओके, नेट कैश दे के लेके चले जाना। ఓకే भाई, థ్యాంక్ యూ సో మచ్. अच्छा ఇన్ఫర్మేషన్ దియా था. అవి దేకే ఇప్పుడు చూసారు కదా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిరు. ఇది మొత్తం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మాల్ అన్నమాట. ఈ రోజు అయితే చాలా మంచి గిరాకీ అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చూసి ఇస్తారు వాళ్ళు, అదే ఫిక్స్డ్ రేట్ అనేది కాదు. ఇప్పుడు 30 చెప్పారు అంటే 25,000 కూడా ఇస్తారు, 20,000 కూడా ఇస్తారు. ये भी अपने चच्चे हैं, भाई हैं अपने। ओके। इनका भी बकरा है, क्या है कि ये भी लाइक करते हैं आपको। ओके। अगर आपका आएगा तो ये भी लाइक करेंगे। ओके ओके भाई, थैंक यू.